హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్. ఈ వీడియోలో మనం 28 ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. దీనిలో నైట్రోజన్ మరియు భాస్వరం రెండు 28%గా ఉంటాయి. ఈ 28 ఎరువులను ముఖ్యంగా వరి నాట్లు వేసే ప్రారంభ దశలో ఉపయోగించడం జరుగుతుంది. దీనికి గల ప్రధాన కారణాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ 28 ఫర్టిలైజర్లో 28% నైట్రోజన్ ఉంటుంది. ఈ 28% నైట్రోజన్లో 19% యూరియా రూపంలోనూ మరియు రిమైనింగ్ 9% అమ్మోనియా రూపంలో ఉంటుంది. అదేవిధంగా 28% భాస్వరంలో 25% భాస్వరం నీటిలో సులభంగా కరిగే విధంగా ఉంటుంది. ఈ 28 ఫర్టిలైజర్ను నాటు వేసే ప్రారంభ దశలో వేయడానికి గల ముఖ్య కారణం, నారుమడి నుంచి ప్రధాన పొలానికి నారుని తరలించినప్పుడు వేళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి దెబ్బతిన్న వేళ్ళు తొందరగా కోలుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నాటు వేసిన తర్వాత తొందరగా పిలకలు రావడంలోనూ, అదేవిధంగా పంట ఎక్కువ రోజుల పాటు పచ్చదనంతో ఉండేలాగా ఈ 28 ఉపయోగపడుతుంది. దీనికి గల ముఖ్య కారణం దీనిలో 28% నైట్రోజన్ ఉండటం. అదేవిధంగా ఈ 28% నైట్రోజన్ అమ్మోనియా కోటెడ్తో ఉండటం వల్ల యూరియా అనేది స్లోగా రిలీజ్ అవుతూ ఎక్కువ కాలం పాటు పంట పచ్చదనంలో ఉండేలాగా తోడ్పడుతుంది. అదేవిధంగా వరిలో అయితే ఖరీఫ్లో 85 కిలోలు ఒక ఎకరానికి ఉపయోగించవలసి ఉంటుంది. రబీలో అయితే 100 కిలోల వరకు, అంటే 2 సంచులు ఉపయోగించవలసి ఉంటుంది. అదేవిధంగా కాటన్లో అయితే ఒక ఎకరానికి 200 కేజీలు, అలాగే కూరగాయ పంటల్లో అయితే ఒక ఎకరానికి 100 నుంచి 200 కిలోలు ఉపయోగించవలసి ఉంటుంది. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్